జగన్మోహన్ రెడ్డి గారిని చూసేనా బుద్ధి తెచ్చుకోండి చంద్రబాబు నాయుడు గారు. ఏంటి 2019 నుంచి 2024 వరకు ఫీజు నియంత్రణ మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఏం చేసింది అన్నారు కదా. చూపిస్తా. సౌత్ స్టేట్స్ లోనే మొట్టమొదటిసారిగా ఒక దమ్మున్న నాయకుడు స్కూల్స్ లో ఫీజుని నియంత్రిస్తూ జీవో నెంబర్ 53, 54 కింద ఫీజ్ స్ట్రక్చర్ ని ఫిక్స్ చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. తెలిసిన ఎవరికన్నా ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 24వ తారీఖు 8వ నెల 2021 జీవో ఎంఎస్ నెంబర్ 53 స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కింద ఒకసారి పాయింట్ లో చూడండి. ద యాన్యువల్ ఫీ ఆఫ్ స్కూల్స్ ఇంక్లూడింగ్ ప్రోస్పెక్టస్ అండ్ రిజిస్ట్రేషన్ అడ్మిషన్ ఫీ. చూడండి, గ్రామ పంచాయతీలకు సంబంధించి మున్సిపాలిటీస్ కి సంబంధించి స్లైడ్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్ గా అర్థమవుతుంది. గ్రామ పంచాయతీలకు సంబంధించి 5వ క్లాస్ వరకు 10,000 రూపాయలు, మున్సిపాలిటీస్ లో 11,000, కార్పొరేషన్ లో 12,000, 6th క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు గ్రామ పంచాయతీలో 12,000, మున్సిపాలిటీస్ లో 15,000, కార్పొరేషన్ లో 18,000. అదే రోజు 24వ తారీఖు 8వ నెల 2021 జిఓఎంఎస్ నంబర్ 54 సెకండ్ పేజ్ లో చూడండి. ఈ జీవో వచ్చేసి ఇంటర్మీడియట్ ప్రైవేట్ కాలేజీలకు సంబంధించి. ఒకసారి చూడండి, ఫీ స్ట్రక్చర్ చూడండి. గ్రామ పంచాయతీలో ఎంపీసీ బైపీసీకి 15,000, మున్సిపాలిటీస్ లో 17,000, కార్పొరేషన్స్ లో 20,000, సిఈసి హెచ్ఈసి బ్రాంచెస్ కి గ్రామ పంచాయతీలో 12,000, మున్సిపాలిటీస్ లో 15,000, కార్పొరేషన్స్ లో 18,000. క్లియర్ అయిందా డౌట్? ముందు ప్రభుత్వంలో ఏం పీకేరని అడిగారు కదా, చూసారుగా. ఎనీ డౌట్స్? ఓసారి చూడండి. In the High Court of Andhra Pradesh, petition number 1855, 18831, 18993 and 19145. జగన్మోహన్ రెడ్డి గారు ఇనిషియేటివ్ తీసుకున్న ఈ స్టెప్ ని ఈ టీడీపీ జనసేన వ్యక్తులు పిటిషన్ చేసి డిస్మిస్ చేయించారండి. ఎందుకంటే మనకు క్లియర్ గా అర్థమవుద్ది, వీళ్ళకి సంబంధించిన నాయకులు, వీళ్ళకి సంబంధించిన మంత్రులు, వీళ్ళకి సంబంధించిన ఎమ్మెల్యేలు 3/4 మొత్తం వీళ్ళవే కదా, స్కూల్స్ గానీ కాలేజెస్ గానీ. ఇంకా మన పేద ప్రజలకి ఎక్కడ న్యాయం జరుగుతుంది? జరగనీయకుండా ఆపేశారు. ఇప్పుడు మీ చేతిలోనే ఉంది కదా గవర్నమెంట్. దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఇనిషియేటివ్ ని కంటిన్యూ చేస్తూ ట్రై చేయండి చూద్దాం. దమ్మున్న సీఎం కదా, 40 years ఇండస్ట్రీ అని చెప్పుకుంటారు కదా, చేయండి చూద్దాం. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ సెక్షన్ లో